ఓకేనా సార్? నమస్తే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర 50 కోట్లు తీసుకొని బానిసలాగా పనిచేస్తున్నాడని కొంతమంది వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో దీన్ని మనం అంటే వాళ్ళకి ఏం చెప్తారు ఇలాంటి మాటలు అని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నామండి, ఆయన సొంత డబ్బులు దాదాపు 3,000 మందికి ఇచ్చాడు. ఆయన డబ్బులు ఖర్చు, సొంత డబ్బులు, ఏది ఆయన సినిమాల్లో కష్టపడ్డ డబ్బులు ఆయన ఎట్లా తీసుకుంటాడు 50 కోట్లు? ఆయన అసలు లంచం అనేది అసలు పనికిరాదు, పరిపాలన కూడా అని అంట ఒక నమ్మకంతో ఉన్నాడు. అట్లా ఆయన తీసుకున్నారంటే అది కరెక్ట్ కాదు. అది ఆ అన్నంలోకి వాళ్ళకి విఘ్నత లేదు. అంటే అది ముందు నుంచే కూడా ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని ఇట్లా నాలుగు అంటున్నారు కదా, ముగ్గురు పిల్లలని. ట్రోల్ చేయడానికే కానీ ఆయన తీసుకున్నట్టు ఆడ రూపీస్ 100 రూపాయలు అది తీసుకున్నట్టు సొంత డబ్బులు వేయడుగా. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. అది అంటే ఇప్పుడు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ ట్రోల్ చేసి చేయడానికి తప్పితే దేనికి పనికి రావాయి. అవి ట్రోల్ చేసి అది అంతా తప్పితే దానికి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు డబ్బులు కోట్లు తీసుకున్నోడు అయితే కౌలు రైతులకు ఎందుకు ఇస్తాడు ఆ సొంత డబ్బులు? ఆయన సినిమాలు కష్టపడి సంపాదించిన డబ్బులు. మొన్న వరదలు వచ్చి 6 కోట్లు ఇచ్చాడు. ఎవరైనా ఇచ్చారా 6 కోట్లు? చంద్రబాబు అంటే ఇలా పవన్ కళ్యాణ్ ఇచ్చారంటే మరి ఏంది? సొంత డబ్బులతో కొన్ని రోడ్లు వేపిస్తున్నాడు. ఇది కొన్ని గవర్నమెంట్ లేకపోతే అట్లా ఆయన తీసుకునేవాడు కాదు, దాన్ని మనం అనుకోకూడదు అసలు ఆ మాట. అది అంటే ఈ విధంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది. దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతారు అనుకో? దీనికి ముగింపు అయితే ఇప్పుడల్లా లేదనిపిస్తుంది. వాళ్ళు అంటూనే ఉంటారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంకా కామన్ అది.